కోట్లాది రూపాయలు విలువ చేసే సదావర్తి సత్రం భూములను కారు చౌకగా అమ్మేశారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ధర్మాన ప్రసాదరావు. మంచి లక్ష్యం కోసం దాతలు భూములిస్తే వాటిని కాపాడాల్సిన చంద్రబాబు మాత్రం టీడీపీ నేతలకు కట్టబెట్టారని ఆరోపించారు. వాస్తవాలను ప్రజలకు తెలిపేందుకు వస్తే తమను అడ్డుకుంటారా అని మండిపడ్డారు. ఇదేనా ప్రజాస్వామ్యమని ప్రశ్నించారు. గుంటూరు అధ్యక్షులు శాసనసభ్యులు, కృష్ణా జిల్లా శాసనసభ్యులు అధ్యక్షులు, నెల్లూరు జిల్లా అధ్యక్షుల్ని నన్ను కూడా అధ్యక్షునిగా పెట్టి ఫ్యాక్ట్ ఫైండింగ్ అంటే నిజ నిర్ధారణ చేయమని, ఎక్కడ మోసం జరిగింది, ఎవరెవరి మోసంలో ఇన్వాల్వ్ అయినారు, ఎంత అక్రమార్జన ఇతరుల చేతికి వెళ్తుంది, ఇలాంటి అంశాలన్నింటినీ ప్రజాబాహుల్యం దృష్టికి తీసుకురావడానికి, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ధార్మిక సంస్థలన్నిటి దృష్టికి తీసుకురావడానికి, పౌరులందరికీ వాస్తవం చెప్పడానికి, న్యాయస్థానాల దృష్టికి ఈ విషయాన్ని తీసుకురావడానికి, ప్రజల తరపున పోరాడడానికి ఈ కార్యక్రమాన్ని మా పార్టీ అధ్యక్షులు మమ్మల్ని నియమించడం, ఆ సందర్భంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఎక్కడైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో సర్వసామాన్యం. పాలకపక్షం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో లోపాలుంటాయి. అవినీతి జరిగిందని, అక్రమం జరిగిందని, చట్టాలకు కోర్టులకు వ్యతిరేకంగా ప్రజల ఆస్తి దోపిడీ జరిగిపోతుందని తెలిసినప్పుడు ప్రధాన ప్రతిపక్షం ప్రజల తరఫున నిలబడుతుంది, వాస్తవం ఏంటో బయటకు తీస్తుంది. మరి గ్రామం ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వచ్చినప్పుడు ఎందుకు అడ్డగించినారు అని అడుగుతున్నాను నేను. ముఖ్యమంత్రి గారు, ఇదేనా ప్రజాస్వామ్యంలో పద్ధతి? పసుపు జెండాలు పట్టుకుని మమ్మల్ని నిర్వహించడంలో నిజం ప్రజలకు తెలియకుండా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున నిలబడి పనిచేసే బాధ్యతలు మేము నెరవేర్చకూడదని మీరు కోరుకుంటున్నారా? ఇదేనా మీకున్న ధైర్యం? సో ఇది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. వారు అడ్డగించడం ద్వారా రాష్ట్ర ప్రజల దృష్టికి ఈ విషయం మరింత విస్తృత ప్రాతిపదికన వచ్చిందని నేను భావిస్తున్నాను.